బాబు సూపర్ 6 పథకాలతో నగరంలోని 49వ డివిజన్ పరిధిలోని పిఎన్ కాలనీలో ఆదివారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రచారం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గం కన్వీనర్ పైడి వేణుగోపాల్, పైడి రాజారావు ఆధ్వర్యంలో కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అదేవిధంగా గార మండలం రామచంద్రపురం పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అధ్యక్షతన అంబటి చక్రధర్, అంబటి రంగారావు మాస్టర్, సాధు జనార్దన, కుంచాల సురేష్, సాధు మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పిఎన్ కాలనీ, కుమ్మరు వీధి, గట్టు, రెడ్డికి వీధి ఏరియా మొత్తం ఈ వార్డు పరిధిలో ఈరోజు బాబు సూపర్ 6 ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి బాధ్యత వహించినటువంటి ఈ ఏరియా బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే నియోజకవర్గం కన్వీనర్ పైడి వేణుగోపాలరావు గారు, అలాగే ఇంకో సీనియర్ నాయకులు బీజేపీలో మొన్నే చేరారు. రాజకీయంగా ఆయనకి ఇక్కడ అంతా అనుభవం ఉంది. సేవా తత్పరులైనటువంటి పైడి రాజారావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడు హరిగోపాల్ గారికి, అలాగే ఇక్కడ కేబుల్ ఆపరేటింగ్ అంతా చూస్తుంటారు శ్రీనివాస్ గారికి, పుర్రి మధు గారికి, మా కృష్ణపేట ఎక్స్ఎంపీటీసీ చల్లవాసు గారికి, అందవరపు శ్రీని గారికి, ప్రసాద్ గారికి, రమణ గారికి, రాహుల్ గాంధీ గారికి, నాగేంద్ర యాదవ్ గారికి, విజయ్ కుమార్ గారికి, కమల్నాథ్ గారికి, గురుబెల్లి కమల్నాథ్ గారికి, నవీన్ దొండపాటి గారికి, రమణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ పేట పద్మమ్మకి, దీను గారికి అందరికి కూడా నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కుమ్మరి వీధి, రెడ్డి వీధి వాసులందరికీ కూడా, గట్టు వాసులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అభ్యర్థిని కూటమి తరఫున, ఇక్కడ తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. ఈ నియోజకవర్గంకి యువకుడినైన నన్ను, నా మంచితనాన్ని, కష్టాన్ని గుర్తించి 40 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకు గాను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ కూటమి మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మన కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి అయి తీరుతున్నారు. 400 పైచీలకు ఎంపీలతో రేపు ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ 160 పైచీలకు సీట్లతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం వస్తుంది. కనుక ఎమ్మెల్యే నన్ను, అలాగే ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు వేసి ఎంపీగా ఆయనకి, ఎమ్మెల్యేగా నాకు గెలిపించాలని కోరుకుంటూ, ఇక్కడ సమస్యలు ఇప్పుడు రాజారావు గారు అంతా తెలియజేశారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అలాగే రోడ్లు కూడా కొన్ని లైన్లో ఎక్స్టెన్షన్, పిఎన్ కాలనీ ఎక్స్టెన్షన్లో రోడ్లు కూడా లేని పరిస్థితి. ఇంకా పల్లెటూరులో ఉన్నట్టున్నాం. మనది కార్పొరేషన్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనం ఎక్కడున్నామో మనకు తెలియట్లేదు. కార్పొరేషన్ ఎలక్షన్లు లేవు, ఒక కార్పొరేటర్స్ లేరు, కౌన్సిలర్స్ లేరు. ఎవరికి చెప్పుకోవాలో మన బాధ అర్థం కాని పరిస్థితి. ఏ సమస్య